నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాల్సిందేంటి? మాట్లాడాలి హృదయాన్ని. ఉపవాసమున్నారు, పాపాత్మలను ఒప్పుకుంటున్నారు, భక్తిలో గోపుర స్థాయికి వచ్చారు, ఒక ఉన్నత స్థితికి వచ్చారు. అదే మిశ్వా అనుభవం. కానీ ఆ మిశ్వా అనుభవంలో మీరు చేసిన తప్పేంటో తెలుసునా? నీళ్లు చేది కుమ్మరిస్తున్నారు తప్ప హృదయాలు కుమ్మరించటం లేదో. కుమ్మరించాల్సింది యెహోవా సన్నిధిని ఏంటి? హృదయాలు. కానీ వీళ్ళేం కుమ్మరిస్తున్నారు? నీళ్లు కుమ్మరించడం ఎక్కడ పద్ధతి ఇది? నీళ్లు కుమ్మరించడం ఎక్కడ పద్ధతి అండి? అన్ని దేవతలు ఊరేగుతుంటే ఏం చేస్తాం? నీళ్ళు తీసుకెళ్ళిపోయాం, నీళ్ళు తీసుకెళ్ళిపోసి కొబ్బరికాయ కొట్టం. ఇది ఫిలిష్తీయుల ఆచారం. తమ దేవతల ముందు నీళ్లు చేది కుమ్మరించటం ఫిలిష్తీయుల ఆచారం. కిర్యత్యారీం అనుభవం నుండి బయటపడ్డారు రా బాబు అనుకుంటే మిశ్వా అనుభవానికి వచ్చారు. భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో ఒక్కడుగు ముందుకు వేశారు. గోపుర స్థాయి భక్తి చేయటానికి ఉపవాసం ఉన్నారు, పాపాత్ములు అని ఒప్పుకుంటున్నారు, కానీ అన్యాచారాలు మానలేదు. హృదయాలు కుమ్మరించవలసిన వారు దేన్ని కుమ్మరిస్తున్నారు? నీళ్లు కుమ్మరిస్తున్నారు. కుమ్మరించాల్సింది హృదయాలు, కానీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. నీళ్లు కుమ్మరించే అనుభవం ఫిలిష్తీయుల అనుభవం. కొత్త బండి ఎక్కించే అనుభవం ఫిలిష్తీయుల అనుభవం. యాజకుల భుజముల మీద మోసే అనుభవం దేవుని ఉపదేశ అనుభవం. మందసాన్ని యాజకుల భుజాల మీద మోయాలి, క్రొత్త బండి మీద కాదు. క్రొత్త బండి మీద ఎక్కించే అనుభవం ఫిలిష్తీయుల అనుభవం. ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్లో భక్తి చేసే అనుభవం ఫిలిష్తీయుల అనుభవం. యాజకుడు ఉపదేశ క్రమ ప్రకారం భుజముల మీద మోయాల్సిన మందసం దేవుని ఉపదేశ అనుభవం. కాలాలు మారినా, పరిస్థితులు మారినా ఈ యాజకుడి బుధాలు పుండ్లు పడాల్సిందే. యాజకుని హృదయం అంగలార్చాల్సిందే. బరువుతో, మందసపు భారముతో, సంఘ భారముతో అనువనువున భారాన్ని భరించాల్సిందే. ఇది ఉపదేశ క్రమం. కానీ హృదయాలు కుమ్మరించాల్సిన వీళ్ళు భక్తిలో విశ్వా అనుభవానికి వచ్చారు, ఉపవాసం ఉన్నారు, పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు, కానీ హృదయములను కుమ్మరించవలసిన వారు అన్యాచార ప్రకారం నీళ్లు చేది కుమ్మరిస్తున్నారు. పరోక్షం కాదా ఇది? హృదయాలు కుమ్మరించడం దేవుని అనుభవం అయితే, దేవునికి ఇష్టమైనది అయితే వీళ్ళు నీళ్లు కుమ్మరిస్తున్నారు. అన్యాచారాలు విడిచిపెట్టలేదు. మిశ్వా అనుభవంలో ఇంకా లోటుపాటు ఉంది బిడ్డలారా. మిశ్వా అనుభవాన్ని కూడా నువ్వు దాటిపోవాలి. మిశ్వా అనుభవంలో అన్యాచారాలు ఉన్నాయి.